చెపుతానం ఓం శ్రీ సాయిరామ్ సోది చెపుతానమ్మ సోది జరిగింది చెపుతాను జరుగుతున్నది చెపుతాను జరగబోయేది చెపుతాను. అందరూ చోల్చి చెప్పమన్నట్లు చేతులు సాస్తున్నారు. ఒకళ్ళు చేతులు సాస్తే ఆ ఇళ్ళ సంగతి మాత్రమే చెబుతా. అందరూ చేతులు సాస్తున్నారు కనుక అందరికీ సరిపడా అందరికీ పనికొచ్చే విషయాలు చెబుతా. ఈ రోజు శ్రీ సత్యసాయి బాల వికాస్ గురించి మీకందరికీ వివరంగా చెబుతాను. కూసంత వినుకోండి. బాల వికాస్ అంటే పద్యాలు, ఆట పాట, క్రమశిక్షణ మాత్రమే కాదు. బాల వికాస్ అంటే ఒక జీవన విధానం. మనలో ఆ స్వామి ఉనికిని తెలియచేసే సులభమైన మార్గం. అంబ పలుకు జగదంబ పలుకు, కాశీ విశాలాచి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, బాసర సరస్వతమ్మ పలుకు. ఏంటి దేవుళ్ళకే దేవుడైన ఆ పెద్ద దేవుడు సత్యసాయి బాబా గారు పలుకుతారా? సంతోషం దొర సంతోషం, అది నా అదృష్టం దొర, పలుకు దొర పలుకు. ప్రేమ స్వరూపులారా, వచ్చినోళ్ళందరూ నా భక్తులు నా దర్శనం చేసుకోవాలని ఆయన నేర్చుకున్న ఆట పాట ఏసాలు భజనలు నాకు చూపించి నా దీవెనలు పొందాలని పెద్దలు పిన్నలు పాపలు పెద్ద మొత్తంలో ధరని వచ్చారు కదా. ఆ బంగారాలందరికీ 4 మంచి మాటలు ఎప్పుడు చెబుతున్న ఏసయాలైనా మాటి మాటికి మననం చేసుకుంటా ఉంటే మనసుకు బాగా నాటుకుంటుంది. మంచిలో ఎంతో మహత్వం ఉన్నది. మంచే దేవుడు. అందుకనే ఎవరైనా మంచిగా ఉంటే నువ్వు దేవుడి బాబు అని మొక్కుతాం. భూమి మీద ప్రతి ఒక్కరూ మంచిగా ఉండటానికి గట్టి ప్రయత్నం చేయాలి. దానికి ఒక సిటకా చెబుతా. ముందు మనం ఆ 5 మంచిని చూడటం అలవాటు చేసుకోవాలి. చెడుని చూసావు మనసు సెడ్డగా అవుతుంది. అందుకే ఇతరులలోని మంచిని చూడటం అలవాటు చేసుకోవాలి. మంచిని చూడటంతో పాటు ఏమాత్రం నీళ్ళు సిక్కినా మంచి పనులు చెయ్యండి. మంచి పనులు చెయ్యండి. అందుకేగా నేనంటాను, చేసిన మంచి చెడని పదార్థం పుణ్యమై నీ వెంటన వచ్చునురా. ఈ జన్మ వచ్చింది అందుకేగా. అసలు విషయాలు వదిలేసి అనవసర విషయాల మీద ధ్యాస ఎందుకు? మరొక విషయం, మాటలతో కానీ చేతులతో కానీ ఎవరిని బాధ పెట్టకండి. ఆ హక్కు ఎవరికీ లేదు. అందరిలో మంచిని చూడు, మంచిని చేయి, మంచిగా మసులుకో, సాయి గుణాన్ని పెంచుకో, బాధ పెట్టే గుణాన్ని వదులుకో. ఆ సాయి మాత దండిగా ఆశీస్సులనిస్తుంది. ప్రపంచాన్ని ప్రేమమయం చేస్తుంది. అందరికీ జై సాయిరామ్.